అండ్ వెల్కమ్ టు న్యూస్ అవర్ స్పెషల్ బులెటిన్. మొత్తానికి లోక్సభ ఎన్నికలు అలాగే వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా మరికొద్దిసేపట్లో కోర్స్ ముగియబోతున్నాయి. 7 విడతలుగా జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి 4వ తేదీన ఫలితాలు రాబోతున్నాయి. సర్వత్రా ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. అండ్ మోరోవర్ మరి కాసేపట్లో అంటే మరికొద్ది క్షణాల్లోనే ఆల్మోస్ట్ ఆల్గా ఎగ్జిట్ పోల్స్ కూడా రాబోతున్నాయి. దాదాపుగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతదేశ ప్రజలందరూ కూడా చాలా ఆసక్తిగా గమనిస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయి, అసలు ఏమిటి ఎగ్జిట్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్లో ఉన్న యాక్యురసీ ఎంతవరకు కరెక్ట్, యాక్యురసీ ఉంటుందా, అలాగే వాటి ప్రామాణికత కానీ విశ్వసనీయత కానీ ఎంతవరకు నమ్మచ్చు మనం, ఎంతవరకు ఉంటుంది, ఇవన్నీ కూడా చర్చనీయాంశాలు అవుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏపీ ఎన్నికలపై దాదాపు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలంతా కూడా ఫోకస్గా ఎదురు చూస్తూ ఉన్నారు. సర్వత్రా కూడా ఉత్కంఠ నెలకొని ఉంది. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఉన్న అధికార పార్టీయే మళ్ళీ తిరిగి అధికారాన్ని చేజిక్కించుకుంటుందా, లేక కూటమి వస్తుందా, ఇలాంటి రకరకాల అంచనాలు. ఈసారి వీటన్నింటినీ తోసి రాజని బెట్టింగ్స్ కూడా చాలా విపరీతంగా జరిగాయి. బెట్టింగ్స్ కేవలం వేలు లక్షలు కాదు, కోట్లలో సైతం బెట్టింగ్స్. తమ తమ భూములు, ఆస్తులు ఇవన్నీ తెగనమ్ముకుంటూ కూడా బెట్టింగ్లో పెట్టడానికి సిద్ధపడ్డారు. ఆల్రెడీ బెట్టింగ్లో పెట్టారు కూడా, మనకి అందిన కొన్ని వార్తల ప్రకారం చూస్తే. మరి ఈ నేపథ్యంలో అసలు నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే ఈ యొక్క ప్రస్తుతానికి రాబోతున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ యొక్క ప్రామాణికత, విశ్వసనీయత, దీనిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇక తినబోతూ రుచేందుకు మరి కాసేపట్లో ఎలాగో ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రానున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఒక్కసారి మనం గతానికి వెళదాం. ఎందుకంటే గతంలో ఏం జరిగింది అనేది ప్రతి విషయానికి కూడా ఒక విధంగా ప్రామాణికంగా తీసుకుని ముందుకు వెళ్తూ ఉంటారు. ఇప్పుడు కూడా గత ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ను మనం ఒక్కసారి గమనిద్దాం. అంటే గతంలో చాలా ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్ ఫలితాలు అసలు ఫలితాలకు చాలా దగ్గరగానే వచ్చాయి. అంటే ఏ స్థాయిలో వచ్చాయి ఏమిటి అనేది మనం ఒకసారి చూస్తే 2019 ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఎగ్జిట్ పోల్స్ను ఓసారి పరిశీలిద్దాం. ముందుగా టైమ్స్ నౌ బీజేపీకి గతంలో 306 సీట్లు వస్తాయని, అండ్ కాంగ్రెస్కు 132 వస్తాయని, ఇతరులు 104 సీట్లు కైవసం చేసుకుంటారని ఎగ్జిట్ పోల్స్ని వెలువరించడం జరిగింది, మనం చూసాం. అండ్ ఇక ఆ తర్వాత ఇండియా టుడే చూస్తే కనుక బీజేపీకి 339 నుంచి 365 సీట్లు వస్తాయని కూడా వెల్లడించడం జరిగింది. మరి కాంగ్రెస్కు 77 నుంచి 108 సీట్ల మధ్య వస్తాయంటూ, ఇక ఇతరులు 69 నుంచి 95 సీట్లు కూడా సాధిస్తారని అంచనా వేయడం జరిగింది. అండ్ ఎన్డీటీవీ చూస్తే కనుక బీజేపీకి 302 మాత్రమే వస్తాయని, కాంగ్రెస్కు 127, ఇతరులకు 113 సీట్లు వస్తాయని అంచనా వేసింది. అండ్ మరో ప్రముఖ ఛానల్ ఏబీపీ బీజేపీకి 267, అలాగే కాంగ్రెస్కు 127, ఇతరులకు 148 సీట్లు వస్తాయని అంచనా కట్టడం జరిగింది. మరో పాపులర్ సంస్థ సి ఓటర్ సర్వే ప్రకారం చూస్తే బీజేపీకి 287, కాంగ్రెస్కు 128, అలాగే ఇతరులకు 127 సీట్లు వస్తాయని అంచనా వేయడం జరిగింది. ఇక న్యూస్ 18 తీసుకుందాం ఒకసారి. తీసుకుంటే బీజేపీకి 336 అండ్ కాంగ్రెస్కు 82, అలాగే ఇతరులకు 124 స్థానాల్లో కూడా వాళ్ళు విజయం సాధిస్తారని లెక్కగట్టడం జరిగింది. అండ్ వన్ మోర్ థింగ్ ఏమిటంటే ఓవరాల్గా చూస్తుంటే 2019 లోక్సభ ఎన్నికల ఫలితాలని దాదాపు అన్ని సంస్థలు కూడా చాలా దగ్గరగానే అంచనా వేసినట్టుగా మనకు కనిపిస్తోంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఈ ప్రామాణికత, విశ్వసనీయత అనేది కొన్నిసార్లు బోల్తా కొట్టచ్చు, కొన్నిసార్లు పక్కాగా రావచ్చు. అంటే ఎగ్జాక్ట్ ఫిగర్స్తో కాకపోయినా కూడా దగ్గర వరకు కూడా రావచ్చు. ఇలా జరుగుతూ ఉంటాయి. అండ్ మరి ఇంకొంచెం గతంలోకి వెళితే అంటే 1998 లోక్సభ ఎన్నికల్లోకి వెళితే దాదాపుగా అన్ని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలని కూడా చాలా ఖచ్చితంగా అంచనా వేశాయని చెప్పచ్చు. అంటే వాళ్ళు తీసుకున్న శాంపిల్స్ కావచ్చు, అలాగే వాళ్ళు చేసినటువంటి క్షేత్రస్థాయి అంచనా కావచ్చు, క్షేత్రస్థాయిలో వాళ్ళు చేసిన వర్క్ కావచ్చు. దాదాపు ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా బీజేపీ నేతృత్వంలో ఉన్నటువంటి కూటమికి 200 సీట్లు దాటి దాదాపు మెజార్టీకి చాలా దగ్గరగా వస్తాయంటూ అంచనా వేశాయి. 252 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ నేతృత్వంలో పార్టీలన్నింటికీ 166 సీట్లు రావడం జరిగింది. సరే, ఒకసారి 2014లో లోక్సభ ఎన్నికల్లో దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్ సంస్థలు కూడా ఈ ఎన్నికల ఫలితాలని సరిగ్గానే అంచనా వేయడం కూడా జరిగింది. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏకి స్పష్టమైన ఆధిక్యత వస్తుందంటూ కూడా ఇవన్నీ ఆల్మోస్ట్ ఆల్ చెప్పుకొచ్చాయి.
ఒక్కసారి 2021లో కేరళ, పశ్చిమ బంగాల్, తమిళనాడు అండ్ అసోం, పుదుచ్చేరి రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిగేటప్పుడు అండ్ కేరళలో లెఫ్ట్ డెమోక్రాటిక్ ఫ్రంట్ అధికారాన్ని నిలబెట్టుకుంటుందని, పశ్చిమ బంగాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలో ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ మళ్ళీ అధికారాన్ని చేజిక్కించుకుంటుందని చాలా సంస్థలు సరిగ్గానే అంచనా వేయగలిగాయి. ఇక 2023లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చాలా వరకు కూడా ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ విజయాన్ని అంచనా వేయగలిగాయని చెప్పచ్చు. 119 సీట్లకు గాను టుడేస్ చాణుక్య చూస్తే కాంగ్రెస్కు 71, బీఆర్ఎస్కు 33 సీట్లు వస్తాయని అంచనా వేసింది. అండ్ ఆరా సంస్థ కాంగ్రెస్కి 58 నుంచి 67 అంది, బీఆర్ఎస్కు 41 నుంచి 44 అంది, బీజేపీకి చూస్తే 5 నుంచి 7 సీట్లు వస్తాయంది. అండ్ CNN న్యూస్ 18 ఇవి రెండు కలిపి ఇచ్చినటువంటి రిపోర్ట్ చూస్తే కాంగ్రెస్కి 56, బీఆర్ఎస్కి 48 సీట్లు వస్తాయని చెప్పాయి. మరి తుది ఫలితాల్లో చూస్తే కాంగ్రెస్కి 64, బీఆర్ఎస్కు 39, బీజేపీకి 8 సీట్లు వచ్చాయి. ఆ ఫలితాలను కూడా మనం చూసాం, అంటే దాదాపు దగ్గరకు వచ్చాయి. అండ్ మోస్ట్ అవైటెడ్ అంటే అంతా బాగా ఎదురు చూస్తున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఒక్కసారి 2019లో అసలు ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయో చూస్తే అసలు వాస్తవ ఫలితాలు అలాగే ఎలా ఉన్నాయి అనేది చూస్తే ఎన్ని సంస్థలు ఎగ్జాక్ట్ ఫిగర్కు దగ్గరగా ఫలితాలను వెల్లడించాయో మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. ముందుగా నేషనల్ ఛానల్ అయినటువంటి టైమ్స్ నౌ సర్వే సంస్థ 2019లో వైసీపీకి 98 సీట్లు, టీడీపీకి 65 స్థానాలు, జనసేనకు 2 సీట్లు మాత్రమే వస్తాయంటూ తన ఎగ్జిట్ పోల్స్లో వెల్లడించడం జరిగింది. ఓకే, అండ్ ఇండియా టుడే మరో ప్రముఖ సంస్థ వైసీపీకి 130 నుంచి 135 వరకు కూడా సీట్లు వస్తాయంటూ అంచనా వేసింది. ఒకవేళ అదే టీడీపీకి చూస్తే కనుక 37 నుంచి 40 వరకు వస్తాయని, జనసేనకు 1 స్థానం మాత్రమే గెలుచుకుంటుందని కూడా ఇండియా టుడే తన ఎగ్జిట్ పోల్ సర్వేలో పేర్కొనడం జరిగింది. ఇక 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి 127 సీట్లు వస్తాయని ఆరా సర్వే సంస్థ అంచనా వేసింది. టీడీపీకి చూస్తే 47, ఇతరులకు 2 సీట్లు మాత్రమే వస్తాయని ఆరా సంస్థ ఎగ్జిట్ పోల్స్లో పేర్కొనడం జరిగింది. అండ్ సెంటర్ ఫర్ సెఫాలజీ స్టడీస్ సంస్థ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి 133 నుంచి 135, టీడీపీకి 37 నుంచి 40, జనసేనకు కేవలం 1 సీటు మాత్రమే వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. అండ్ మిషన్ చాణుక్య సర్వే సంస్థను చూస్తే 2019లో వైసీపీకి 105 సీట్లు, టీడీపీకి 61, ఇతరులు చూస్తే 9 స్థానాలను గెలిచే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్లో అంచనా వేసింది. అయితే సర్వే సంస్థల అంచనాలను మించి 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించింది మనం చూసాం. వైసీపీకి ఏకంగా 151 సీట్లు, టీడీపీకి 23 సీట్లు మాత్రమే, జనసేనకు ఒకే 1 సీటు మాత్రమే వచ్చింది. అయితే 2019 అసెంబ్లీలో ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా వైసీపీకి మెజార్టీ కట్టబెట్టినా కూడా ఎవరు వాస్తవ ఫలితాలను మాత్రం ఇవ్వలేదు, అంటే రీచ్ అవ్వలేదనే చెప్పచ్చు. అత్యధికంగా వైసీపీకి 135 సీట్లు వస్తాయని అంచనా వేయగా ఏకంగా జగన్ పార్టీ 151 సీట్లను కైవసం చేసుకుంది. ఇండియా టుడే వైసీపీకి గరిష్టంగా 130 సీట్లు వస్తాయని చెప్పింది. ఇక ఆరా సంస్థ చూస్తే 127 సీట్లు వస్తాయని అంచనా వేసింది అప్పట్లో. ఇక సిపిఎస్ గరిష్టంగా చూస్తే కనుక 133 సీట్లు వస్తాయని కూడా చెప్పింది. మరి ప్రతిపక్షంలో ఉన్న టీడీపీకి యావరేజ్గా 40 నుంచి 50 సీట్లు మాత్రమే వస్తాయంటూ చెప్పగా టీడీపీ కేవలం 23 సీట్లు మాత్రమే రావడం మనం చూసాం. మొత్తానికి ఎగ్జిట్ పోల్స్లో ఉన్నటువంటి ప్రామాణికత, విశ్వసనీయత మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఏ స్థాయిలో ఉన్నాయో కూడా చూసాం. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఒక్కొక్కసారి తారుమారవుతూ ఉంటాయి, ఒక్కొక్కసారి అంచనాలకి దాదాపుగా దరిదాపుల్లోకి వస్తూ ఉంటాయి. అండ్ ప్రస్తుతానికి ఈ ఎగ్జిట్ పోల్స్ గతంలో ఫలితాలు మాత్రం ఈ విధంగా ఉన్నాయి. అండ్ గతంలో ఒక్కసారి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను చూస్తే చాలా ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్ ఫలితాలు అసలు ఫలితాలకు చాలా దగ్గరగా వచ్చాయి. మరి కాసేపట్లో 2024 లోక్సభ అలాగే కొన్ని అసెంబ్లీ స్థానాలకు జరిగినటువంటి పోలింగ్కి సంబంధించి కూడా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడి కానున్నాయి. వివిధ సంస్థలు తాము చేసిన క్షేత్రస్థాయి పర్యటనలు అలాగే అంచనాల మేరకు అలాగే వాళ్ళు చేసిన క్యాలిక్యులేషన్స్కు సంబంధించి కూడా వారు తమ ఎగ్జిట్ పోల్స్ను వెల్లడించనున్నారు. అలాగే 7 విడతల్లో జరిగినటువంటి లోక్సభ అండ్ వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా మరి కాసేపట్లో ముగియనున్నాయి. 7వ విడత చివరి విడత. ఇక క్యూ లైన్లో నిలబడి ఉన్న వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు వేసే సదుపాయం కల్పించింది సిఈసి. ఈ విధంగా మొత్తానికి మరి కాసేపట్లో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా రాబోతున్నాయి.
ఇప్పటివరకు కూడా వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అవి చూసాం. గతంలో వచ్చిన ఎగ్జిట్ పోల్స్ అండ్ 2019 ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో భాగంగా మనం ఇప్పుడు లోక్సభ ఫలితాలు ఎలా వచ్చాయి, వివిధ సంస్థలు ఎలా ఇచ్చాయి అంటే అటు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏపీకి సంబంధించి కానీ ఇటు తెలంగాణకు సంబంధించి కానీ ఏపీలో 25, తెలంగాణలో 17 సీట్లు ఉన్నటువంటి లోక్సభ స్థానాలకి ముందుగా ఏపీ సంగతి చూస్తే కనుక ఏపీలో లోక్సభ కి సంబంధించి జరిగినటువంటి ఎగ్జిట్ పోల్స్ 2019లో ఎలా వచ్చాయంటే అంటే వైసీపీకి 22 అలాగే టీడీపీకి 3 కూడా సూచించడం జరిగింది. అండ్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చూస్తే కనుక 98 అండ్ 65 అండ్ మిగతావి 2 కూడా 00 స్థాయిలో మనకు చూపిస్తూ ఉన్నాయి. మొత్తానికి ఏపీలో ఉన్నటువంటి అలాగే అక్కడ జరిగినటువంటి లోక్సభ ఎన్నికలకు సంబంధించి కూడా వైసీపీ 22, టీడీపీ 3 కూడా మనకు చూపిస్తూ ఉన్నాయి. అండ్ వైసీపీ 18 నుంచి 20 వరకు కూడా తీసుకుంటుందని ఎగ్జిట్ పోల్ సర్వే తెలియజేసింది. టీడీపీ 4 నుంచి 6 వస్తాయని, ఇక జనసేన 0 గాను అండ్ బీజేపీ 1 గాను కూడా సూచించడం జరిగింది. మొత్తానికి ఆ సోర్స్ను బట్టి చూస్తే కనుక ఆ యొక్క సర్వే సంస్థల కింద మనకి ఇచ్చినటువంటివి అవి కూడా మనకి చాలా క్లియర్ కట్గా కనిపిస్తూ ఉన్నాయి. మరో సర్వే సంస్థ 14 లేదా 10 అంటే సోర్స్ని బట్టి చూస్తే కనుక వాటి సర్వే ప్రకారం చూస్తే మనకి తెలుస్తూ ఉంది. అండ్ ఇక నెక్స్ట్ మరో సర్వే సంస్థను చూస్తే కనుక వైసీపీకి 11, ఇక టీడీపీకి 14 వస్తాయని, జనసేన అండ్ బీజేపీ కూడా ఎటువంటి స్థానాలు సంపాదించలేదని కూడా మనకి చాలా క్లియర్గా తెలియజేస్తూ ఉంది మరొక సర్వే సంస్థ. ఆ యొక్క నెక్స్ట్ సర్వే సంస్థను తీసుకుంటే 13 నుంచి 14 వైసీపీ అంది అండ్ 10 నుంచి 12 టీడీపీకి కూడా వస్తాయని చెప్పింది. అండ్ 1 బీజేపీకి వస్తుంది. జనసేన అసలు లోక్సభ స్థానాలకి సంబంధించి కూడా ఏమీ రావని కూడా చెప్పడం జరిగింది. మొత్తానికి అక్కడ జరిగినటువంటి మరో సంస్థ చూస్తే కనుక 20 నుంచి 24 వైసీపీకి అండ్ 1 నుంచి 5 వరకు కూడా అంటే 5 స్థానాలు టీడీపీ కైవసం చేసుకుంటుందని అండ్ జనసేన చాలా మామూలుగానే అసలు స్థానాలేం కూడా సాధించదని చెప్పింది. అండ్ బీజేపీ కూడా అదే ఫిగర్ ఇచ్చింది మరో ప్రధాన సంస్థ తీసుకుంటే కనుక. అండ్ మరో సంస్థ వైసీపీకి 16 సీట్లు వస్తాయని అండ్ టీడీపీకి 8 మాత్రమే వస్తాయని, జనసేనకు 1 రావచ్చని అండ్ బీజేపీకి అసలు ఏవి రావని కూడా తెలియజేయడం జరుగుతోంది. మొత్తానికి ఆయా సంస్థలు ఇచ్చినటువంటి సర్వేలన్నీ కూడా మనం ఇప్పుడు చాలా క్లియర్గా చూసాం. మొత్తానికి అప్పుడు వచ్చినటువంటి సీట్ల సంఖ్య కూడా మనకు తెలుసు. నెక్స్ట్ ఇక మరో ప్రధాన తెలుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణ ఫలితాల్లో 17 లోక్సభ సీట్లు ఉన్నటువంటి స్థానాలకి ఎన్ని వస్తాయి ఏమిటి అనేది ఒక సంస్థను తీసుకుంటే కనుక మొత్తం అప్పట్లో వచ్చినవి సీట్లు పక్కన చూపిస్తూ ఉంది. అండ్ టీఆర్ఎస్ 13 అని, కాంగ్రెస్కి 1 అని, బీజేపీకి 1 వస్తాయని, ఇంకా ఎంఐఎం కూడా 1 సాధిస్తుందంటూ కూడా ఒక ప్రధాన సంస్థ అయితే ఎగ్జిట్ పోల్లో తను తెలియజేస్తుంది. మనం ఆన్ స్క్రీన్ చూస్తున్నాం. అండ్ మరో ప్రధాన ఎగ్జిట్ పోల్ సంస్థను చూస్తే 10 నుంచి 12 టీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని, 1 నుంచి 3 వరకు కూడా కాంగ్రెస్కి వస్తాయని, 1 నుంచి 3 వరకు కూడా బీజేపీకి వస్తాయని, ఎంఐఎం 1 ఖచ్చితంగా గెలుచుకుంటుందని కూడా తమ ఎగ్జిట్ పోల్స్లో వెల్లడించడం జరిగింది. అండ్ టీఆర్ఎస్ 14 అని అండ్ కాంగ్రెస్ 1 గాను, బీజేపీ 1 గాను, ఎంఐఎం 1 గాను కూడా మరో ప్రధాన సంస్థ కూడా అక్కడ సీ ఓటర్ తెలియజేస్తుంది. అండ్ మరో ప్రధాన సంస్థను చూస్తే కనుక టీఆర్ఎస్ 13 సాధిస్తుందని, కాంగ్రెస్ 2 సీట్లు వస్తాయని, బీజేపీ కేవలం 1 సీట్ వస్తుంది అండ్ ఎంఐఎంకి 1 సీట్ వస్తుందని కూడా 17 సీట్లలో మరో ప్రధాన సంస్థ కూడా అంచనా వేయడం జరిగింది. మనకి చాలా క్లియర్ కట్గా కనిపిస్తూ ఉన్నాయి. ఇక మిగతా సంస్థలు చూస్తే కనుక 12 నుంచి 14 బీఆర్ఎస్కి చూపిస్తున్నాయి అండ్ కాంగ్రెస్కి 1 నుంచి 2, బీజేపీ కూడా 1 నుంచి 2 అండ్ ఎంఐఎం 1. మొత్తానికి 9 బీఆర్ఎస్ కైవసం చేసుకుంది, 3 కాంగ్రెస్ కైవసం చేసుకుంది అండ్ 4 బీజేపీ కూడా కైవసం చేసుకోవడం జరిగింది అండ్ ఎంఐఎం 1 కైవసం చేసుకోవడం జరిగింది మనం చూసాం. అండ్ మరో సంస్థ టీఆర్ఎస్కి 15 వస్తాయండి, కాంగ్రెస్కి అసలు రావంది అండ్ బీజేపీకి సంబంధించి 1, ఎంఐఎంకి సంబంధించి 1 కూడా వస్తాయని అంచనా వేసింది. మొత్తానికి ఇక్కడ తెలంగాణలో కూడా ఈ విధంగా తీర్పు రావడం జరిగింది. ఎగ్జిట్ పోల్స్ తమ సర్వేస్ మొత్తానికి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి లోక్సభ ఎన్నికలకు సంబంధించి కూడా ఈ విధంగా తమ డీటెయిల్స్ ఇచ్చాయి. సరే, అవి క్షేత్రస్థాయిలో చేసినటువంటి వర్క్ కావచ్చు, అలాగే అవి తీసుకున్నటువంటి శాంపిల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం గమనిస్తే చాలాసార్లు ఎగ్జిట్ పోల్స్ అనేవి చాలా వరకు కూడా మ్యాక్సిమం యాక్యురసీకి వచ్చినా రాకపోయినా కూడా ఇంచుమించు
ఫలితాన్ని అయితే అంచనా వేయగలుగుతున్నాయి. అండ్ సీట్స్ విషయంలో కొంచెం అటు ఇటు ఇవ్వచ్చు, బట్ ఖచ్చితంగా ఎగ్జిట్ పోల్స్ చాలా వరకు కూడా వాస్తవ పరిస్థితుల వరకు కూడా వచ్చి అవి ఆగుతూ ఉన్నాయి. మొత్తం అంతా కూడా ఇప్పుడు జరిగినటువంటి లోక్సభ చివరి విడత ఇవాళ జరుగుతోంది, 7వ విడత. దీని వరకు కూడా మొత్తానికి 4వ తేదీన తుది ఫలితాలు రానున్నాయి. ఇక మరి కాసేపట్లో ఖచ్చితంగా ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఆయా ప్రముఖ సంస్థలు, సర్వే సంస్థలు కావచ్చు, పాపులారిటీ ఉన్నటువంటి సంస్థలు ఖచ్చితంగా ఈ ఎగ్జిట్ పోల్స్ అయితే మరి కాసేపట్లో ఖచ్చితంగా ప్రచురించేటువంటి ఛాన్స్ కనిపిస్తుంది. మనం హెచ్ఎంటీవీ ఆన్ స్క్రీన్ ఖచ్చితంగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అలాగే సర్వేల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఇవన్నీ కూడా మరి కాసేపట్లో చూద్దాం. సో ఇవి వాల్టి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి.